हमें तो फिर करे क्यों याचना, करे क्यों याचना। आपकी संतान है हम, आपसे क्या प्रार्थना, आपकी संतान है हम। ఓం శాంతి. ఇప్పుడు మనం మధువనంలో పాండవ భవనంలో జరిగిన రాత్రి క్లాసు విందాము. ఆదరణీయ సూరజ్ అన్నయ్య గారు మహాపరివర్తన ఎప్పుడు జరుగుతుంది అనే టాపిక్పై క్లాస్ చేశారు. ఇప్పుడు మనం ఆ క్లాస్ విందాము. ఓం శాంతి. నిన్న జరిగిన మురళీలో బాప్దాదా మనకు ఎన్నో అమూల్య మహావాక్యాలను వినిపించారు. నిరహంకారిగా అయ్యేందుకు ముఖ్య బలం ఇచ్చారు. స్మృతి వచ్చిందా? అహంకారం నుండి మనం ముక్తి అవ్వాలి. బాబా చెప్పారు, నేను నాది మైపన్ అనే దానిపై ముక్తి అవ్వాలి. బాబా చాలా సుందరమైన మహావాక్యం వినిపించారు. నిరహంకారిగా అయినప్పుడే నిరాకారిగా అవ్వగలరు. బాబా చెప్పిన ఈ మహావాక్యంలో చాలా రహస్యం దాగి ఉంది. ఎందుకంటే ఈ మైపన్ అనగా నేను నాది అనేది బుద్ధిని విచలితం చేసేస్తాయి. నిరహంకారిగా అయ్యేందుకు దివ్య బుద్ధి కావాలి. మంచి స్థితి ఉండాలి. ఇంకా చాలా చాలా మంచి చింతన నడుస్తూ ఉండాలి. ఇవన్నీ చాలా అవసరం. చెప్పాలంటే వీటన్నిటికీ ముందు స్వమానం చాలా ముఖ్యం. స్వమానం అంటే అర్థం బాబా ఇచ్చిన టైటిల్స్. మనకు బాబా చాలా అద్భుతమైన టైటిల్స్ ఇచ్చారు. మిలిటరీ వాళ్ళ టైటిల్స్ను ధరిస్తారు కదా. కొంతమంది తల మీద ధరిస్తారు, కొంతమంది జేబు వద్ద ధరిస్తారు కదా. మరి మనకు బాబా చాలా సుందరమైన టైటిల్స్ అనగా స్వమానాలను ఇచ్చారు. స్వమానం మనల్ని ఉన్నతంగా చేస్తుంది. స్వమానం శ్రేష్ఠ స్థితి యొక్క నిర్మాణం చేస్తుంది. స్వమానం ద్వారా మన స్థితి మహాన్గా తయారవుతుంది. కాబట్టి స్వమానానికి మహత్వం ఇవ్వండి. బాబా చెప్పినట్లుగా స్వమానాల మాల స్మరణ జరుగుతూ ఉండాలి. గుహ్యమైన విషయం ఏంటి అంటే
స్వమానం మనకు మనోబలాన్ని ఇస్తుంది. స్వమానం మన సమయాన్ని ఆదా చేస్తుంది. ఒకసారి చింతన చెయ్యండి. ఈ స్వమానాలు ఎవరు ఇచ్చారు? స్వమానం మనల్ని చాలా ఉన్నతంగా చేస్తుంది. స్వమానాల యొక్క అభ్యాసంలోకి వెళ్ళిపోవాలి. ఎల్లప్పుడూ కూడా స్వమానాల మాల బుద్ధిలో స్మరణ జరుగుతూ ఉండాలి. బాబా ఇచ్చిన స్వమానాలను స్వీకారం చెయ్యాలి, యాక్సెప్ట్ చేసుకోవాలి. మరలా వాటిని జీవితంలోకి తీసుకురావాలి. బాబా మనకు అనేక స్వమానాలను ఇచ్చారు. మన వద్ద స్వమానాల లిస్టే ఉన్నది. ఉదాహరణకు, నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను, నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను, ఇంకా నేను బాబా కంటి రత్నాన్ని, నేను పరమ పవిత్ర ఆత్మను, నేను బాప్దాదా హృదయ సింహాసనాధికారి ఆత్మను. ఈ విధంగా మన వద్ద బాబా ఇచ్చిన స్వమానాల లిస్టే ఉంది. వాటి యొక్క అభ్యాసంలో లోతుల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే స్వమానం యొక్క అభ్యాసం మన స్థితి పైన మంచి ప్రభావం చూపుతుంది. మన స్థితి ద్వారానే ఈ సృష్టి ఆధారపడి ఉంది. కనుక మనం స్వమానం యొక్క లోతుల్లోకి వెళ్ళిపోవాలి. గుర్తుపెట్టుకోండి, నా పవిత్రత మరియు నేను చేసే శ్రేష్ట కర్మలు అనేక మంది యొక్క ఉద్ధరణ చేస్తాయి. మన పవిత్రతా స్థితి అనేకుల చింతలను దూరం చేస్తాయి. అర్థమవుతుందా? మన ముందు రాబోయే అనేక మంది ఆత్మలను ఉద్ధారం చేయగలిగేలా మన స్థితి ఉండాలి. కాబట్టి అందరూ అటెన్షన్ పెట్టుకోండి. ఈ సంగమయుగి అంతిమ అమూల్య సమయాన్ని మనం అస్సలు వృధా చేయకూడదు. మనం మన సమయాన్ని సరైన విధంగా ఉపయోగించుకునే ప్లాన్ చేసుకోవాలి. మన కర్తవ్యం సదా స్మృతి ఉండాలి. మరి బాబా అనేక మురళీల్లో మనకి టైటిల్స్ ఇచ్చారు. అందులో ఒకటి
నేను పూర్వజుడను. పూర్వజులంటే అర్థం తెలుసా? చెప్పండి, పూర్వజులంటే అర్థం ఏంటి? పూర్వజులు అంటే అనేకుల కన్నా ముందు ఉన్నవారు అని అర్థం. మరి పూర్వజులు అంటే మనం అనేకులకి నిమిత్తంగా ఉన్నాము. అనేకుల స్థితికి మన స్థితి నిమిత్తం అవుతుంది. కాబట్టి ఈ విషయంపై కొద్దిగా అటెన్షన్ ఇవ్వండి. మనందరం పూర్వజులం. మన కర్మ సరిగా లేకపోతే పితృదోషం ఏర్పడుతుంది. గుహ్యమైన విషయం ఏమిటంటే మనం మన గత జన్మలలో అనేకుల దుఃఖానికి కారణమై ఉంటాము. మరి ఇప్పుడు వారి అందరినీ ఉద్ధరణ చేయవలసిన బాధ్యత ఎవరిది? మనదే కదా. వారినందరినీ మనమే ఉద్ధరణ చెయ్యాలి. పూర్వజులు అనడానికి యథార్థ అర్థం ఏంటి అంటే మన స్థితి, మన పుణ్యకర్మల ప్రభావం వారిపైన చూపుతుంది. అనేక మందికి ఫలం లభిస్తుంది. వారికి పుణ్యకర్మలు చెయ్యాలి అనే శ్రేష్ట ప్రేరణ లభిస్తుంది. పూర్వజులు అంటే మనం వారికి ఏదో ఒకటి ప్రాప్తి ఇవ్వాల్సిందే. ఈ సంగమయుగంలో బాబా నుండి పొందుకున్న ప్రాప్తులను మనం స్వయానికే కాదు ఇతరులకి కూడా ఇవ్వాలి. వారి పాలన చెయ్యాలి. మరి ఇలా జరగాలి అంటే ఏం చేయాలి? ముందుగా మనం నిండుగా ఉండాలి. మనం నిండుగా ఉన్నప్పుడే ఇతరులకు ఇవ్వగలుగుతాము. అర్థమవుతుందా? మనందరం చాలా శక్తిశాలి ఆత్మలం. ఎందుకంటే మనకు శివ తండ్రి నుండి శక్తి లభిస్తుంది. కనుకనే మనందరం ఎవరమయ్యాము? శివశక్తులం. భావిస్తున్నారా? నా దగ్గర శివశక్తులున్నాయి. నా దగ్గర శివశక్తులున్నాయి అనే నశ ఉండాలి. మనం చింతలలో ఉండేవారి చింతలను దూరం చేసే ఆత్మలం. అర్థమవుతుందా? స్వయం చింతన చేస్తూ శివబాబా యొక్క చింతన చేస్తూ ఉన్నప్పుడు మనం ఇతరుల యొక్క చింతలను దూరం చేయగలుగుతాం. మరి మనం ఇదే అభ్యాసం చేయాలి.
నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను. నా కిరణాల ద్వారా పూర్తి ప్రపంచంలోని అంధకారం తొలగిపోతుంది. నా నుండి వచ్చే కిరణాలతో వికారీ కీటాణువులన్నీ కూడా భస్మమైపోతున్నాయి. నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను. ఇది ఒక గొప్ప స్వమానం. కాబట్టి మనం స్వమానాల యొక్క చింతనలో మునిగిపోవాలి. బాబా ఇచ్చిన మరొక టైటిల్ విశ్వ కళ్యాణకారి. నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. ఈ స్వమానం కూడా చాలా అద్భుతం చేస్తుంది. మరి మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్తారు, నేను అసురీ ప్రపంచాన్ని సమాప్తం చేయడానికే వచ్చాను అని. మరి ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా నడుస్తూ ఉంది కదా. మరి అక్కడ సంహరించకపోయినా నేను ఆ కర్తవ్యాన్ని తప్పకుండా పూర్తి చేస్తాను అని చెప్పినట్లు స్మృతి చిహ్నాలలో చూపించారు. కనుక ఇక్కడ ప్రాక్టికల్గా నడుస్తున్నది మనం అర్థం చేసుకోవాలి. ఈ కళ్యాణకారి కర్తవ్యం మన భాగ్యాన్ని తయారు చేస్తుంది. కనుక ఎవరు చేస్తారో వాళ్ళు పొందుతారు. నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను అనే అభ్యాసం చేస్తున్నప్పుడు మనలో కళ్యాణ భావనలు ఉత్పన్నమవుతాయి. ఇవి అనేకుల కళ్యాణానికి నిమిత్తమవుతాయి. మరొక స్వమానం ఉంది, నేను విజయీ రత్నాన్ని. ఇది కూడా చాలా శక్తివంతమైన స్వమానం. నేను కల్పకల్పము మాయపైన విజయం పొందాను అనే స్మృతిలో ఉన్నామంటే దానిపైన విజయం తప్పకుండా పొందుతాము. బాబా సాధారణంగా ఇవ్వలేదు ఈ స్వమానాలను. కాబట్టి మనం సాధారణంగా చూడకూడదు. నేను కల్పకల్పము విజయీ రత్నాన్ని అనే స్వమానాన్ని ప్రయోగించాలి. ఈ స్వమానం అభ్యాసం కొరకు బాబా 2 విధులు చెప్పారు. ఒకటవది జ్ఞానం, రెండవది శక్తులు. జ్ఞానం కొరకు పురాణాలలో కూడా కథలుగా చెప్పారు. వీటన్నిటి ద్వారా మనం మాయపైన విజయం పొందుతాము. ఎప్పుడైతే జ్ఞానము అనగా మురళిని చింతన చేస్తామో అప్పుడు మన బుద్ధి దివ్య బుద్ధి అవుతుంది.
ఇక రెండవది యోగ బలం. యోగ శక్తితో జ్ఞానాన్ని ప్రయోగించినప్పుడు మనం తప్పకుండా విజయులుగా అవుతాము. ఎప్పటి వరకు అవుతాము? కల్పము విజయులుగా అవుతాము. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం కాకపోతే ఇంకెవరు విజయం పొందుతారు? జ్ఞానము ద్వారా మరియు యోగము ద్వారా మనం మాయ పైన విజయం పొందుతాము. ఈ మార్గంలో బాబా లక్ష్యం ఇస్తారు, గమ్యం చూపిస్తారు. గమ్యం మనదే. దాని మార్గంలోకి వెళ్ళడానికి కూడా పద్ధతులుంటాయి. మరి ఆ పద్ధతులు అనుసరించినప్పుడు గమ్యానికి చేరుకుంటాము. మనం శివబాబా సమానం నిరాకారుడుము, బ్రహ్మబాబా సమానం అవ్యక్త ఫరిస్తాలము. మరి బ్రహ్మబాబా ఎటువంటి కర్మలు చేశారో వారి ధారణలు, వారి కర్మలు మన గుణాలుగా అయిపోవాలి. మనం కూడా వాటిని ధారణ చేసి బాబా సమానంగా తయారవ్వాలి. ఈ స్థితిని మనమే యోగా అభ్యాసం ద్వారా పొందాలి. అభ్యాసం గురించి బాబా అనేక మురళీల్లో తెలియచేశారు. బహుత్ కాల్ అభ్యాస్, చాలా కాలపు అభ్యాసం ఆవశ్యకత ఉంది. నేను ఈ శరీరంలో కూర్చున్న నిరాకారి ఆత్మను అనుభవం చేసుకోండి. నేను ఈ శరీరంలో కూర్చుని ఉన్న నిరాకారి ఆత్మను. ఇలా రకరకాల స్వమానాలతో డ్రిల్ చేయగలిగినట్లయితే చాలా మంచిగా అనుభవం అవుతుంది. మరి ఇటువంటి స్వమానాల అభ్యాసం జరుగుతున్నప్పుడు కొందరిలో గర్వము, అభిమానం, అహంకారం ఇవి కూడా మాయా రూపం ధారణ చేసి వస్తుంది. మహాభారతం అంతా కూడా ఈ మూడింటి ద్వారానే తయారయ్యింది. గర్వం, అభిమానం, అహంకారం. మరి కొంత ఆలోచన చెయ్యండి. బుద్ధివంతులకు అభిమానం ఉండదు. ఎక్కడైతే అభిమానం ఉంటుందో, నేను చెప్పినదే కరెక్ట్ అని అంటారు. నేను ఏం చెప్తానో అదే రైట్ అని అంటారు. నేనే సంపాదిస్తున్నాను, నేను ఈ ఇంటికి యజమానిని, నేను లేకపోతే ఈ ఇల్లు గడవదు, ఇలా కొన్ని అభిమానాలు వస్తూ ఉంటాయి. అభిమానం ఉన్నవారికి ఇతరుల నుండి గౌరవం లభించదు. అంతేకాదు,
అభిమానం ఉన్నవారు హృదయపూర్వకంగా ఇతరులకు కూడా గౌరవాన్ని ఇవ్వలేరు. అభిమానం ఉన్నవారు చాలా క్రోధీలుగా ఉంటారు. కాబట్టి మనకు సూక్ష్మ చెకింగ్ అవసరం. సదా ఇలాంటి లక్ష్యం ఉంచుకోవాలి. సూక్ష్మ అభిమానం కూడా ఉండకూడదు అని మనకి మనం పరిశీలించుకుంటూ ఉండాలి. నాలో సూక్ష్మంగా ఏమైనా బలహీనతలు, అభిమానం ఉన్నాయా అని. స్వమానిదారులకు సూక్ష్మ బలహీనతలు తెలుస్తాయి. వాటిని తొలగించుకునేందుకు ప్రయత్నం చేస్తారు. మనదంతా ప్రభువు ఇచ్చినది అనే స్మృతి ఉంటే అహంకారం తొలగిపోతుంది. వారు వారికి లభించిన ప్రాప్తుల సుఖాన్ని అనుభవం చేయకుండా ఉండలేరు. వారు ఎల్లప్పుడూ నమ్రచిత్తులుగా ఉంటారు. ఎవరు? ఎల్లప్పుడూ స్వమానంలో స్థితులై ఉండేవారు. కనుక బాబా ఇచ్చిన ఈ స్వమానాల లిస్టును మీకు ఏ స్వమానం స్వీకారం అయితే ఆ స్వమానాన్నే అభ్యాసం చేయండి. స్వమానం అభ్యాసంతో మన సూక్ష్మ బలహీనతలు తొలగిపోతాయి. మరి అన్నయ్య చెప్పినట్లుగా స్వమానం అభ్యాసం చేసినప్పుడు మన మనస్సు కూడా తేలిక అవుతుంది. ఇంకా అన్నయ్య చెప్పారు, స్వమానాల లిస్టు మీ దగ్గర ఉంటే వాటిని నిరంతరం మనన చేస్తూ బుద్ధి ద్వారా వాటి యొక్క స్మరణ చేస్తూ ఉండండి. స్వమానదారీలు ఎల్లప్పుడూ కూడా అందరికీ స్వమానాన్ని ఇస్తారు. కనుక మనందరం కూడా స్వమానదారీలుగా ఉండాలి. ఇలా స్వమానాల అభ్యాసం ద్వారానే మనలో పరివర్తన వస్తుంది. మనలో పరివర్తన వచ్చినప్పుడు మనం అనేకుల పరివర్తనకు నిమిత్తులుగా అవ్వగలుగుతాం. అప్పుడే మహాపరివర్తన జరుగుతుంది. అచ్చా. ఓం శాంతి. आपकी संतान है हम, आपसे क्या